అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు నవయువకులు స్వచ్ఛమైన మరి ప్రజాసేవకత అంకితమయ్యి మరి ఆయన ప్రచారం మొదలుపెట్టి పార్లమెంటు సభ్యునిగా ఇక్కడికి ప్రచారం చేస్తున్నప్పుడు కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు ఏ సమస్యను చూపించినా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి మరి విని అది విన్నది మరి పార్లమెంటు ఎంపీ అయిన వెంటనే కూడా ఆయా సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేసినటువంటి మచ్చలేని మనిషి మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం మరి ఈరోజు కార్యాలయంలో మరి అంగవైకల్యం కలిగిన వాళ్ళతోనూ దళిత బడుగు బలహీన వర్గాల సంఘాల ఆధ్వర్యంలో కూడా జరుపుకోవటం చాలా ఆనందదాయకమైనటువంటి చర్య అని చెప్పి ఇటువంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సభ్యులు శ్రీ పుట్టా మహేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎంపీ గారి ఆఫీసులో వికలాంగ సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఈరోజు పుట్టా మహేష్ గారు కేక్ కట్ చేయడం అనేది పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలో ఒక ఎంపీకి ఈ విధంగా కేక్ కట్ చేసిన అభిమానం జనాలు ఇంత అభిమానంగా తెలియజేస్తున్నారనేది మేమైతే ఇంతవరకు చూడలేదు ఎక్కడనో. ఆ రకంగానే ఎంపీ గారు కూడా ఏలూరు పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం, ఆ అభిమానంతో ఏలూరు పార్లమెంట్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా చక్కగా ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ మా పార్లమెంటు సభ్యులు, మా అన్న సమానులు పుట్టా మహేష్ గారు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా ఏలూరు జిల్లాలోని నలుమూల నుంచి కూడా వికలాంగ సోదరులు అలాగే అక్క చెల్లెలు అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు. పొద్దున్న చీకటితో 6ంటికి బయలుదేరి అందరూ కూడా ఆయనకి అన్నయ్య ఎక్కడ ప్రోగ్రాం అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున మహేష్ గారికి ఇంత ఘనంగా దివ్యాంగులు చెప్పారంటే ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు ఏలూరు 2.5 సంవత్సరాల్లో మా దివ్యాంగులకే కానీ ఏలూరు ప్రజలకు కానీ ఎన్నో కార్యక్రమాలలో ఆయన చేసినట్టు ఏ గత ఎంపీలు ఎవరో చేయనంత విధంగా ఈ ఎంపీ గారు చేశారు కాబట్టే ఇంత అభిమానం ఆయన కోడగంచుకున్నారు. ఈయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు ఆనందంగా ఏలూరు ప్రజలకి ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అలాగే ఏడీఎస్ఎస్ తరపున సంఘానికి కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.